హలో అండి, హాయ్. నేను మీ సింధు. ఇవాళ వచ్చేసి డెలివరీ తర్వాత మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటే కదా మన మిల్క్ ఇంక్రీజ్ అవ్వాలంటే మనం ఎలాంటి ఫుడ్ తింటే మంచిది. 100 మందిలో 70-80% వచ్చేసి సిజరీనే అవుతుంది. అంటే మనకు వచ్చేసి మన గాయం అనేది కూడా త్వరగా మానాలి అంటే ఎలాంటి ఫుడ్ తింటే మంచిది. కొంతమంది వచ్చేసి పచ్చి పప్పాయ తినాలి అంటారు, కొంతమంది వచ్చేసి మాగిన పప్పాయ తినాలి అంటారు. నేనైతే కన్నా మాగిన పప్పాయ తిన్నాను, చాలా బాగుంటుంది కదా టేస్ట్. పచ్చిది తినాలంటే కష్టం అనిపించేసింది నాకు, సో నేను పచ్చిది తినలేదు, మాగిన కాయే తిన్నాను. 2 weeks కి సిజరీన్ అయినాక పప్పాయ తిన్నాను. నాకు బ్లడ్ తక్కువ ఉండడం వల్ల అప్పటికి నాకు బ్లీడింగ్ అనేది అవ్వలేదు, కానీ పప్పాయ తిన్నాక మళ్ళీ బ్లీడింగ్ అయింది నాకు. ఓకే, నార్మల్, ఎవరికైనా దట్ ఈస్ ద కామన్ అనుకోండి, పప్పాయి తింటే బ్లీడింగ్ అవుతుంది. బట్ నేను మళ్ళీ గ్యాప్ ఇచ్చేసాను, ఒక 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ తిన్నాను, మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం, ఏం కాదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. దట్ ఈస్ ద కామన్ థింగ్ అనమాట. మనకే మంచిది ఆ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అయితే కనుక మన బాడీలో బ్లడ్ అలా ఏం లేకుండా పొట్ట అనేది మంచిగా క్లీన్ అవుతుంది. హ్యాపీగా బేషుగ్గా పప్పాయ తినండి. నేనైతే 2 weeksకే తిన్నాను. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళని అడిగి ఒప్పించి తినండి. కొంతమంది పేరెంట్స్ ఒప్పుకోరు. అబ్బాయి వేదాంశ్ లేచాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.